జీవితంలో మెకానికల్నెస్ అనేది, యాంత్రికత అనేది అవసరం. శరీరానికి ఇన్నర్గా ఒక మెకానిజం ఉంటుంది. ఆ ఇన్నర్ మెకానిజం అనేది ఎలాంటిదంటే ఒక రోబోట్ లాంటిది. రోబోట్ అంటారు అనమాట. మీ లోపల ప్రతి ఒక్క అంటే ఏముంది, ఒక రోబోట్ ఉంది. ఒకసారి దానికి ట్రైనింగ్ ఇస్తే చాలు, ఏ పనైనా చేస్తుంది. ఆ ట్రైనింగ్లో పాస్ అవుతుంది రోబోట్. దాన్ని మనం ఏమంటాము, జ్ఞాపకము అంటాం, జ్ఞాపక శక్తి అంటాం, లేదా మనసు అని అంటాం, ఏదైనా అనొచ్చు. కానీ రోబోట్ అనేది సరైన పదము. ఎందుకంటే ఆ రోబో ఏం చేస్తుంది, మెకానికల్గా చేసేస్తుంది, ఆటోమేటిక్గా చేసేస్తుంది, తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఉదాహరణకి మనం డ్రైవింగ్ నేర్చుకున్నాం. మనం నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటాం, అవేర్గా ఉంటాం, జాగరూకతతో ఉంటాం. ఎందుకంటే ఏదైనా ప్రమాదం ఉంటుంది కాబట్టి. డ్రైవింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటే, అంటే డ్రైవింగ్ నేర్చుకోకపోతే, అసలు డ్రైవింగ్ ఏంటో తెలియకపోతే ఏదైనా సంభవించవచ్చు. కాబట్టి మనం అలర్ట్గా ఉంటాం. అంచేత నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని కష్టంగా ఉంటుంది, అలర్ట్గా ఉండాలి, కాన్స్టెంట్గా అలర్ట్గా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. సరే, డ్రైవింగ్ నేర్చుకున్నామండి. ఆ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మన లోపల ఉన్న రోబోకి ఇచ్చేస్తాం. ఇంకా రోబోట్ ఏం చేస్తుంది అంటే, మన మనసులో ఉన్న రోబోట్ అది తీసేసుకుంటుంది. అప్పుడు నువ్వు స్మోక్ చేయొచ్చు, లేకపోతే పాటలు పాడవచ్చు, లేకుంటే రేడియో వినొచ్చు, స్నేహితుడితో మాట్లాడవచ్చు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడవచ్చు. అయితే ఏమవుతుంది, ఈ పక్కన డ్రైవింగ్ జరుగుతూనే ఉంటుంది. యూ కెన్ గో ఆన్ డూయింగ్ ఎనీథింగ్. నీ లోపల ఉన్న రోబో డ్రైవింగ్ చేస్తూనే ఉంటుంది. మొత్తం యువర్ బీయింగ్ విల్ డ్రైవ్. రోబో లోపల ఉన్నది ఆ డ్రైవింగ్ అలా చేస్తూనే ఉంటుంది. అది అక్కడ వ్యవహారం. అప్పుడు నీతో పని లేదు. అప్పుడు అది ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా అంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, పాటలు వింటూ ఉంటావు, పాటలు పాడుకుంటావు, ఏదైతే ఇంకా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతావు, అవన్నీ జరుగుతూనే ఉంటుంది. కానీ నీ లోపల ఉన్న రోబో ఏంటి, ఆటోమేటిక్గా డ్రైవింగ్ చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా రోబో అనేది విల్ డూ ఎవ్రీథింగ్, అన్ని పనులు చేసి పెడుతుంది. ఇంకా నువ్వేమి ఉండక్కర్లేదు. యూ విల్ నాట్ హ్యావ్ టు బి రిమెంబర్ ఎక్కడ టర్నింగ్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ చేయకూడదు అనేది అది టేక్ కేర్ చేస్తుంది, జాగ్రత్త చూసుకుంటుంది. రోబోకి అన్నీ తెలుసు, ఎక్కడ టర్నింగ్ ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది ఇంకా నీ అవసరం ఉండదు. నీకు రిలీవ్ అయిపోతావు ఆ జాబ్ నుంచి. రోబో అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది నీ లోపల ఉన్నది. ఇది సడన్గా సంభవిస్తే, సమ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ దట్ రోబో కెనాట్ ట్యాకిల్ చేయనప్పుడు, ఎలా ట్యాకిల్ చేయలేదు, దానికి ట్రైనింగ్ ఇవ్వలేదు. అప్పుడు నీ అవసరం ఉంటుంది. సడన్గా ఏదైనా జరికించినప్పుడు బాడీ జర్క్ వస్తుంది అనమాట. ఇంకా అప్పుడు రోబో పక్కన పెట్టి నువ్వు ఛార్జ్ తీసుకుంటావు. ఆ జర్క్ వస్తుంది నీలో. ఏమో యాక్సిడెంట్ జరగబోతుందేమో అనుకున్నప్పుడు వెంటనే నీ లోపల అలర్ట్నెస్ వచ్చేస్తుంది. రోబో పక్కకు వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడికి వచ్చేస్తావు.
నువ్వు డ్రైవ్ చేస్తావు. యాక్సిడెంట్ లేదు, మళ్ళీ వెంటనే ఆ రోబో ఇంకా మళ్ళీ తన పని తాను చేసుకుపోతుంది, నువ్వు రిలాక్స్ అయిపోతావు. ఆ రోబోటే, నీ లోపల ఉన్న రోబోటే డ్రైవ్ చేస్తుంటుంది. అంటే ఇది అవసరము ఎందుకు? జీవితానికి చాలా విషయాలు ఉంటాయి జీవితంలో, ఎన్నో విషయాలు. ఆ రోబోట్ లేకపోతే నువ్వు అన్ని పనులు నువ్వు చేయలేవు. కాబట్టి రోబోట్ అవసరం. ఇది అయితే ఇక్కడ నేను రోబోట్కి, మీ లోపల ఉన్న రోబోట్కి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మీరు నేర్చుకున్నవని ఆ రోబోకి చెప్తారు. ఆల్సో ఎవర్ యూ లెర్న్, ఆ రోబో పనిచేస్తుంది. కానీ నేనేమంటున్నానంటే దాని మీద పెత్తనం మీరే చెయ్యాలి. అంతేగాని ఆటోమేటిక్గా యాంత్రికంగా జరిగే విధంగా అది మీ మీద ఆధిపత్యం చేయకూడదు. ఇది సమస్య. ఈ రోబో ఏం చేస్తుంది? అది మీ మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకని? రోబోట్ మీకన్నా ఎఫిషియెంట్గా తయారైంది, ట్రైనింగ్ ఇచ్చాం కదా. వెంటనే కానీ తర్వాత కానీ రోబో ఏం చేస్తుంది? నువ్వు రిటైర్ అయిపోవయ్యా, నీతో పని లేదు, నేను అన్ని పనులు సమర్థవంతంగా చేయగలను అంటుంది ఆ లోపల ఉన్న రోబో. ఇక్కడ ఉషా గారు ఏం చెప్తున్నారంటే నువ్వు యజమానిగా ఉండాలి, నువ్వు మాస్టర్గా ఉండాలి, నువ్వు చేయగలవు. బట్ అంటే ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు రిమైన్ ద మాస్టర్ ఆఫ్ ది రోబో, నువ్వు చేయవలసిన పని ఏం లేదు, అన్ని పనులు అదే చేస్తుంది. కానీ నువ్వు దాని మీద నువ్వు ఆధిపత్యం చేయాలి. ఒకే ఒక విషయం సాధ్యమవుతుంది. ఏంటయ్యా అంటే ఏ ప్రమాదము లేని సమయంలో నువ్వే ఆ పగ్గాలు తీసుకో, రోబోకి రిలాక్స్ అయిపోమని చెప్పు, నువ్వు సీట్లో కూర్చో, నువ్వు కార్ డ్రైవ్ చేయి. ఏ ప్రమాదం లేదు కదా. ప్రమాదం ఉంది మళ్ళీ ఆటోమేటిక్గా జర్క్ వస్తుంది. అప్పుడు నువ్వు పక్కన ఉండి ఆ రోబో జాగ్రత్తలు తీసుకుంటుంది, అది అంటున్నా. అయితే ఇక్కడ యు ఆర్ డ్రైవింగ్, సడన్గా ఏ అవసరం లేకుండా రోబోని రిలాక్స్ అవ్వమని చెప్పు. అయితే నువ్వు డ్రైవింగ్ సీట్లో నువ్వు కూర్చో, యు ఆర్ వాకింగ్. సడన్గా గుర్తు చేసుకో, బాడీకి చెప్పు నేను కాన్షియస్గా నడుస్తాను అని. రోబో ఏం చేస్తుంది? అది అలౌ చేయదు. లేదు నేనే జాగ్రత్తగా నేను నడిపిస్తానులే, నువ్వేమీ కాన్షియస్గా ఉండక్కర్లేదులే అని అంటుంది రోబో. అయితే నువ్వు నా మాట విను. ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడుతున్నారు. యు ఆర్ హియరింగ్ మీ, నా మాటలు మీరు వింటున్నారు. కానీ ఏం జరుగుతుంది? ఎవరు వింటున్నారు? మీరు నా మాటలు వింటున్నారా? యాంత్రికంగా వింటున్నారా? సడన్గా జర్క్ ఇవ్వండి. మీరు ఆ మాటలు వింటే నేరుగా వినండి. మనసు అవరోధము కానివ్వకండి, మనసుల మధ్యలోనికి తీసుకురాకండి. నేరుగా నా మాటలు వినండి, కాన్షియస్గా వినండి, కాన్షియస్గా వినండి, ఎరుకతో వినండి. నేను ఎందుకు కాన్షియస్గా వినమని చెప్తున్నాను? మీరు అన్కాన్షియస్గా వింటే, when you are hearing unconsciously, you are just focused on me and you forgotten yourself completely. అంటే ఎదురు మాట్లాడుతున్నాం అనుకోండి, నా ముఖం చూస్తూ మీ సంగతి మీరు మర్చిపోతారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేనున్నాను, స్పీకర్ ఉన్నాడు, లోపల మాట్లాడేవాడు ఉన్నాడు, కానీ లిజనర్ ఎవరైతే శ్రోత ఉన్నాడో అన్కాన్షియస్గా ఉన్నాడు.
మీరు శ్రోత అన్న విషయం ఎరుక లేదు. నేను మీ పగ్గాలు మీ చేతుల్లోకి తీసుకోమంటే 2 పాయింట్లు, ఇక్కడ మాట్లాడేవాడు, వినేవాడు, ఈ రెండు వైపుల ఎరుక కలిగి ఉంటాయి. 2 పాయింట్స్, ఆ మాట్లాడేవాడు, వినేవాడు. అప్పుడు యూ బికమ్ ద థర్డ్. ఆ 2 పాయింట్లు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి వింటున్నాడు, ఇంకొకడు సాక్షిగా ఉన్నాడు. అది అక్కడ 2 పాయింట్లను గమనిస్తే సాక్షిగా ఉండడం అనేది అభ్యాసం అవుతుంది. సాక్షిగా ఉండటం వలన ఏం జరుగుతుందయ్యా అంటే నువ్వు మాస్టర్గా ఉంటావు. నువ్వు మాస్టర్ అయితే రోబో మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయదు. అది డిస్టర్బ్ చేస్తే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ లైఫ్. అప్పుడేమవుతుంది? మీ జీవితం అంతా గందరగోళంగా అవుతుంది, యాంత్రికంగా అవుతుంది, అంతే, ఏమీ లేదు. ఈ రోబో పనులన్నీ యాంత్రికంగానే జరుగుతాయి, మీ కాన్షియస్లో ఉండదు. అది సహాయం చేస్తుంది, అది ఎఫిషియంటే, కానీ మీ దగ్గర మీ సారథ్యం అంతా అది లాగేసుకుంటుంది. దానికి ఆ మనసుకి యాంత్రికత అనేది ఇవ్వకూడదు. మీ ఆలోచన యాంత్రికంగా యథాలాపంగా ఆలోచనలు రాకూడదు. ఎంపిక చేసుకున్న ఆలోచనే రావాలి. ఆలోచన వస్తుంది ఏమిటి? ఆ వచ్చిన ఆలోచనలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు ప్రేమలో పడ్డారు, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది బిగినింగ్లో. రోబోకి ఇవ్వకపోతే, రోబోకి ఇవ్వాల, మొట్టమొదట దానికి ప్రేమ అనేది నేర్పించలేదు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా బాగుంటుంది. సరే, ప్రేమించడం నేర్చుకున్నారు, యు ఆర్ లెర్నింగ్, రోబోకి ఇవ్వలేదు. యు ఆర్ అలైవ్, అవేర్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. మీ ప్రేమ చాలా అందంగా, అద్భుతంగా, వైభవంగా ఉంటుంది. కానీ వెంటనే కానీ తర్వాత కానీ రోబో ఆ ప్రేమని టేక్ ఓవర్ చేసుకుంది అనుకోండి, మీ లోపల ఉన్న యాంత్రికత. అప్పుడు మీరేమవుతారు? ఆ ప్రేమ, మీరు ఒక మొగుడు లేదా భార్య అవుతారు. మీరు మారిపోయారు. ఛార్జీ ఎవరికి ఇచ్చారు? రోబోకి ఇచ్చారు, మీ లోపల ఉన్న రోబోట్కి. అప్పుడు మీరు మీ భార్యతో ఐ లవ్ యూ అంటారు, కానీ మీరు చెప్పటం లేదు, మీ లోపల ఉన్న రోబోట్ చెబుతుంది. ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ చెప్తుంది, అందుకే రికార్డ్ అయిపోయింది అది. మీరు మాట్లాడేవన్నీ రికార్డ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏంటి? ఆ మాటలను రిపీటింగ్, గ్రామ్ఫోన్ రికార్డ్ ఏంటి? మళ్ళీ అదే పాట పాడుతుంది. అప్పుడు మీ భార్య అర్థం చేసుకుంటుంది. ఐ లవ్ యూ అని మీరు చెప్పినప్పుడు, రోబోట్ చెప్పినప్పుడు దాంట్లో మీనింగ్ ఏం అనిపించదు, ఆ యొక్క ఫీలింగ్ రాదు. అలాగే మీ భార్య చెప్పిన ఐ లవ్ యూ అని చెప్పినా నీకు అందులో ఏమి పసలేనట్టు అనిపిస్తుంది. ఎందుకని? గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లే అన్నట్టు. ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ ఏం చేస్తుంది? నాయిస్ చేస్తుంది, దానిలో సెన్స్ ఉండదు, దానిలో ఆ ఫీలింగ్ ఉండదు, అనుభూతి ఉండదు. అంచేత యూ విల్ వాంట్ టు డూ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మీరు చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ చేయలేకుండా పోతారు. అప్పుడు మీ ప్రేమ భారంగా తయారవుతుంది. ప్రేమ నుంచి ఒకసారి ఏమవుతుంది? తప్పించుకోవాలనుకుంటారు. అన్ని ఫీలింగ్స్
రిలేషన్షిప్స్ అన్నీ రోబోకి డైరెక్షన్ అయిపోయాయి. యాంత్రికంగా మీ కోపం మీ అదుపులో ఉండదు. ఎవ్రీథింగ్. అంచేత సమ్టైమ్స్ యూ ఇన్సిస్ట్ ఆన్ నాట్ డూయింగ్ ఎ సర్టెన్ థింగ్. నువ్వు ఈ పని చేయొద్దని నువ్వు అనుకుంటావు, కానీ రోబో చేసేస్తుంది, చేయాల్సిందే అంటుంది. ఎందుకంటే రోబోకి ట్రైనింగ్ ఇచ్చేసాం ఆల్రెడీ. నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటావు. అదే ఆ రోబో ఏం చేస్తుంది, యాంత్రికంగా ఉన్నదే గెలుపు పొందుతూ ఉంటుంది. ఉదాహరణకి కోపం సంగతే మాట్లాడుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం, అంతే. నేను కోపంగా ఉండొద్దు అంటావు. అది ఆ కోపంగా నేను ఉండకూడదు అని అన్నప్పుడు నేను కోపంగా ఉండను ఇక అని అంటావు, కానీ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సమయానికి ఏ విధంగా ఇది అవ్వాలో వెంటనే ఆ ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి రోబోట్ యాంత్రికంగా చేసేస్తుంది. మళ్ళీ నువ్వు అగైన్ మళ్ళీ చెప్పినా, మైండ్కి చెప్పినా దానికి పెద్ద ప్రభావం చూపించదు. ఎందుకంటే రోబో ఆ కోపం ఎప్పుడు వెంటనే ఇచ్చేస్తుంది. అవమానం రాగానే వెంటనే యాంత్రికంగా కోపం బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎంత నిర్ణయం తీసుకున్నా కోపంగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే రోబో ఛార్జ్ తీసేసుకుంటుంది అవమానం రాగానే. సో చివరికి ఏంటయ్యా అంటే, రోబో చేసిన తర్వాత, యాంత్రికంగా పని అయిపోయిన తర్వాత, కోపం వచ్చిన తర్వాత ఏదైనా జరిగినప్పుడు నువ్వు పశ్చాత్తాపడటం మొదలెడతావు. అది సమస్య. ఇది కష్టంగా అనిపిస్తుంది. ఆ పశ్చాత్తాపం అనేది పడటం వలన మళ్ళీ ఆ పశ్చాత్తాపడేది ఎవరు? యాంత్రికంగా రోబో చేసిందనుకో, ఇంక నీ పెత్తనం ఉండదు. యాక్చువల్ బికాజ్ యూ హ్యావ్ ఆల్వేస్ డన్ దట్. కోపం తర్వాత పశ్చాత్తాపడాలి అనుకుంటుంది, అంతే. అది కూడా నేర్చేసుకుంటుంది, ఆ ట్రిక్. ఆ విధంగా నీ ప్రమేయం లేకుండానే నీ జీవితం నడిచిపోతుంది. నువ్వేదో అనుకుంటావు, ఏదో జరిగిపోతుంది. నీ జీవితం నీ చేతుల్లో లేదు. నీ ఫీలింగ్స్ నీ చేతుల్లో లేవు. అవన్నీ నీ మీద పెత్తనం చేస్తున్నాయి. ఎవరయ్యా ఆత్మ అంటే, ఎవరయ్యా స్వయం అంటే, ఆ రోబోనే స్వయం అయిపోయింది. మరి ఏం చేయాలండి? నువ్వు వాగ్దానాలు చేసి ప్రయోజనం లేదు. నీవు ఓటమి పొందుతూనే ఉంటావు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. నువ్వేం చేసినా ఎరుకతో చేయాలి. ఏం చేసినా కాన్షియస్గా చేయాలి. అన్కాన్షియస్గా చేస్తే ఏమవుతుంది? నీ ప్రమేయం లేకుండానే ఆ రోబోట్ నీ మీద పెత్తనం చేయడం మొదలవుతుంది. అయితే చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టాలి కాన్షియస్గా చేయటం. తింటున్నావు, కాన్షియస్గా తినాలి. అంతేగాని యాంత్రికంగా తొక్కేయకూడదు లోపలికి. కానీ నువ్వు యాంత్రికంగా చేస్తున్నావు నువ్వు ప్రతిరోజు. వాట్ సో ఎవర్ డూయింగ్ అంటే, ఒకవేళ నువ్వు స్మోక్ చేస్తే స్మోక్ కాన్షియస్గా చెయ్యాలి. అన్కాన్షియస్గా ఏ పని చేయకూడదు. నువ్వు చెయ్యి అలా వెళ్ళిపోయి ఇలా పెట్టి నోట్లో పెట్టుకుని సిగరెట్ వెలిగించుకోవడం అన్కాన్షియస్గా చేయకూడదు. కాన్షియస్, అలర్ట్. కాన్షియస్గా అలర్ట్గా ఉండటం అనేది అన్కాన్షియస్గా చేయడం అనే దానికి చాలా వ్యత్యాసము, చాలా భిన్నత్వం ఉంది. నేను మెకానికల్గా చేయి పైకెత్తాననుకోండి, వితౌట్ అవేర్నెస్ I can raise my hand mechanically just without any awareness. కానీ అవేర్నెస్తో కూడా నా చేయిని ఎత్తగలను. ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవేర్గా ఉన్నప్పుడు మీ హ్యాండ్ చాలా వెరీ స్లోలీ, వెరీ సైలెంట్లీ యూ విల్ ఫీల్ దట్ హ్యాండ్ ఈజ్ ఫీల్ విత్ అవేర్నెస్.
అలా స్లోగా అవేర్గా మీ చెయ్యి పైకి లేవాలి. ఊరికే యాంత్రికంగా అలా వెళ్ళిపోకూడదు. ఆ అవేర్నెస్లో మీ చెయ్యంతా అవేర్నెస్లో ఉంటుంది. మీ చెయ్యంతా అవేర్నెస్లో ఉన్నప్పుడు మనసు శూన్య స్థితిలోకి వచ్చేస్తుంది. చూడండి, ఎవ్రీ యాక్షన్ అనమాట, ప్రతి పని కూడా మీ మీ చెయ్యి కదలికలో అవేర్నెస్లో ఉండటం వలన అక్కడ మీ మీ అవేర్నెస్ మీదే దృష్టి ఉంటుంది. మనసు పరిపరి విధాలుగా పోనివ్వకుండా, ఆటోమేటిక్గా పోనివ్వకుండా అవేర్నెస్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆలోచించడానికి కావలసిన ఎనర్జీ అక్కడ సప్లై అవుతుంది. మీరు అవేర్నెస్ మీదే ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా మెకానికల్గా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచనల పాటికి ఆలోచనలే, చేతుల పాటికి చేతులు మోగుతూనే ఉంటాయి. ఎవరు మీ చేతులు ఆడిస్తున్నారు? మీ లోపల ఉన్న రోబోట్ ఆడిస్తూ ఉంది. మీరేమనుకుంటారు అంటే, మూవ్ ఇట్ యువర్ సెల్ఫ్, నేను నా అంతా నేను చేస్తున్నాను అనుకుంటాను. అయితే రాత్రి పగలు ఏ క్షణంలోనైనా ఏ పని చేస్తున్నా ఇరుకుతో చేయండి. ఆ రోబోట్ నుంచి ఛార్జ్ మీరే తీసుకోండి, పెత్తనం మీరే తీసుకోండి, బాధ్యత మీరే తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, క్రమక్రమంగా మీ ఆధిపత్యం, మీ మాస్టరీ మీ చేతుల్లోకి వస్తుంది. పైపెచ్చు ఆ రోబో మీద మీరు ఆధిపత్యం చలాయిస్తారు, మీరు మాస్టర్ అవుతారు. అయితే కష్టమైన పనులు చేయడానికి ప్రయత్నించకండి, చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రమే చేయండి. కష్టమైన డిఫికల్ట్ పనులు మీరు చేయొద్దు. అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది, మీరు ఓడిపోతారు. సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. దాని ముందు చిన్న చిన్న విషయాలతోనే మొదలు పెట్టాలి. సింపుల్ సిచ్యువేషన్స్, చిన్న చిన్న విషయాలు. ఆ చిన్న చిన్న విషయాల్లో మీరు ఎఫిషియెంట్ లేకపోయినా మీకు హాని కలగదు. హాని కలిగించే విషయాల జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు. కానీ మనం ఏం చేస్తాము, కష్టమైనవనే చేయాలండి అంటాం. ఉదాహరణకి ఒక మనిషి అనుకుంటాడు, ఏమనుకుంటాడు, నేను కోపంగా ఉండకూడదు అని అనుకుంటాడు. యాంగ్రీ, కోపం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. దానికి రోబోకే వదిలేయండి. ఎందుకంటే మీకన్నా ఆ రోబోకే అన్ని విషయాలు తెలుసు. అలాగే ఎవ్రీథింగ్ ఇట్లా కొన్ని కొన్ని ఎమోషన్స్ హెవీగా ఉండి, చిన్న విషయాలు, తిండి విషయం కానీ, నడక విషయం కానీ, వేరుగా ఉండటం, చేతులు కదపటం, ముందు చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేస్తే క్రమక్రమంగా రోబో మీద పెత్తనం చేయొచ్చు. అలా కాకుండా భావావేశాలు స్పీడ్గా వచ్చేటువంటి సెక్స్ కానీ, కోపం కానీ, ఇవన్నీ ఏంటంటే మీరు డిసైడ్ చేసిన మీరు ఓడిపోతారు, ఆధిపత్యం తీసుకుంటారు, కాంప్లెక్స్ అయిపోతుంది. ముందు చిన్న చిన్న వాటితోనే మొదలు పెట్టాలి. అవేర్నెస్ అనేది కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళొద్దు. రోబో సహాయం చేయకుండా మీరు చేయడానికి అవ్వదు. అది పైపించి రోబో మిమ్మల్ని అలౌ చేయనివ్వదు. అదే చాలా డిఫెన్స్ మెకానిజం అది. యూ వుడ్ మేక్ గ్రేట్ మెస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితానికి మీరు ఇబ్బందులు పాలు చేసుకోవద్దు. ట్రై చేయండి, సింపుల్ థింగ్స్తో స్టార్ట్ చేయండి. 1, వాకింగ్. ఏం గొడవ లేదుగా, ఏ హాని లేదు. రోబోకు చెప్పండి, నువ్వేం చేయక్కర్లేదే, నేను వాక్ చేస్తాను అని. దానికి యాంత్రికంగా వాక్ చేయకుండా అవేర్గా వాక్ చేయి. నేను ఎక్కడికి పోలే, నేను వాకింగే చేస్తున్నాను, నీ యొక్క సహాయం అవసరం లేదు.
ఆఖరికి నేను ఎంత ఎఫిషియెంట్ కాకపోయినా నేను చేయగలను అని చెప్పి మనం తీసుకోవాలి. అంచేత వాక్ చేసేటప్పుడు స్లోగా వాకింగ్ మొదలు, అవేర్గా, స్లోగా, మొత్తం హోల్ బాడీ అంతా కూడా అవేర్నెస్లో ఉండాలి. ఫిల్డ్ విత్ అవేర్నెస్ త్రూఅవుట్ యువర్ హోల్ బాడీ. ఒక కాలు ముందుకు వెళ్ళింది, 1 foot మూవ్ అయింది, దానితో పాటు మీరు మూవ్ అవ్వాలి. ఒక కాలు ముందుకు వెళ్ళింది, వెనక కాలు మళ్ళా ముందుకు రావాలి, అది వదిలి ముందుకు వెళ్ళాలి. దీని దగ్గర ఉంది అక్కడ కాలు లేపి కాలు నడుస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ అవేర్నెస్లో ఉండాలి. ఒక కాలు లేచింది, లేచినప్పుడు లేస్తారు, అలా టచ్ అయింది గ్రౌండ్ని, దాంతోపాటు మీరు టచ్ అవ్వాలి. అంటే అంత అవేర్నెస్లో ఉండాలి, పర్ఫెక్ట్లీ అవేర్. ఏం చేసేదానికి ఏం లేదు, ఇంకా మనసు ఏమి ఉండదు. అక్కడ మనసుకి అక్కడ బలమే ఉండదు, కేవలం ఇదే. మొత్తం ఓల్డ్ మైండ్ ఎక్కడికి పోతుంది? అవేర్నెస్లోకి వెళ్ళిపోతుంది. ఇది అవేర్నెస్ ఈజ్ ఎంత వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ విషయం కూడా కష్టంగానే క్రియేట్ అవుతుంది. ఎందుకని? రోబో ఏం చేస్తుంది? మాటికి కంటిన్యూగా అది మధ్యలోకి వచ్చేస్తుంది, కల్పించుకుంటుంది. ప్రతి క్షణము కూడా రోబో ట్రై చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? అదేం నడక, నేను నీకన్నా బాగా నడవగలను, నేను ఎలా నడవాలో నేను చెప్తాను ఉండు అని అంట. ఇది పెద్ద సీరియస్ విషయం కాదు, నేను చూసుకుంటారే, కఠినమైన విషయం కాదు, సింపుల్ థింగ్స్. నీకన్నా నేను బాగా చేయగలను అని అది అవరోధం కావడానికి ప్రయత్నిస్తుంది. అంచేత ఎలా ఉండాలి? బుద్ధుడు ఏం చెప్పేవాడు శిష్యులకి? నడిచేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు అవేర్గా ఉండండి అని. ఇది చాలా బ్యూటిఫుల్ విషయం, చాలా అద్భుతమైన విషయం. ఇది ఏదో ఊరికే చెప్పుకోవడం కాదు. నడిచేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు అవేర్నెస్లో ఉండండి. ఈ 3 సింపుల్ విషయాలు. ఈ 3 సింపుల్ విషయాలు చేస్తే, అభ్యాసం చేస్తే, పట్టు సంపాదిస్తే, ఇంకా కఠినమైన వాటిల్లో అవేర్నెస్లోకి ఎలా ఉండాలి అని డిఫికల్ట్ విషయాల్లోకి వెళ్ళొచ్చు. అప్పుడు మనం ప్రయత్నించవచ్చు. ఫస్ట్ సింపుల్ విషయాలు, ఫస్ట్ స్టార్టింగే డిఫికల్ట్ విషయాల్లోకి ట్రై చేయొద్దు. కానీ మనం అన్నీ ఆ పనులు చేస్తాం, డిఫీట్ అయిపోతాం, నా వల్ల కాదు, నా చేత కాదు అని చెప్పి ఆ మనసుకి పెత్తనం ఇస్తాం, ఆ మనసు చేసి పెడుతుంది. పైగా నువ్వేమి నేనేమి చేయలేను అంచేత అది నా లోపల ఉన్న ఆ రోబోనే చేస్తుంది అని చెప్పి యాంత్రికంగా వెళ్ళిపోతూ ఉంటాం. అంచేత ముందు కఠినమైన విషయాలు కాదు, వాకింగు, వాక్ చేసేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు అవేర్గా ఉండటం అభ్యాసం చేయండి. కఠినమైన విషయాలు ముందు నడిచేటప్పుడే అది అడ్డం పడుతుంది, తినేటప్పుడే అడ్డం పడుతుంది, నిద్రపోతున్నప్పుడే అడ్డం పడుతుంది. కానీ దాన్ని నువ్వు పక్కన పెట్టి నేను చూసుకుంటాను నాయనా అని చెప్పి పక్కకు పెట్టి నువ్వు టోటల్ అవేర్నెస్ పెడితే ఆ మనసు లేని స్థితిలో ఆ వాకింగ్ మెడిటేషన్ అవుతుంది, తినేటప్పుడు మెడిటేషన్ అవుతుంది. ఏ మనసులోకి ఏ ఆలోచన రాకుండా నడక మీదే దృష్టి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆ తినేటప్పుడు ఆ నాలుక మీదే దృష్టి ఉంటుంది, నిద్రపోతున్నప్పుడు ఏ విధంగా నిద్ర వస్తుంది అనే దాని మీద దృష్టి ఉంటుంది. అక్కడ మనసు నిద్రపోతున్నప్పుడు 190 ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నిద్రపోతావో కూడా నీకు తెలియదు, అది తినేటప్పుడు ఏం తింటున్నావో తెలియదు, తింటావు కానీ ఇంకా టీవీ చూస్తూనో అది చూస్తూనే మాట్లాడుతూ అవేర్నెస్ ఉండదు. ఏం జరుగుతుంది? అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మెడిటేషన్ అంత ఇంపార్టెంట్, అవేర్నెస్ అంత ఇంపార్టెంట్.
బర్డనింగ్ లేకుండా నువ్వు ఆ విధంగా తయారవు. రోబోకి ఛాన్స్ ఇవ్వద్దు. సింపుల్ థింగ్స్. జన్ బుద్ధిస్టు, జన్ మాంగ్స్ కూడా ఈ పనులే చేయమని చెప్తారు. ఒకసారి జన్ మాస్టర్ బోషోని ఎవరో అడిగారట, ఏమండి మెడిటేషన్ అంటే ఏమిటండి? మెడిటేషన్ అంటే ఏమిటి? మీ సాధన, ఆధ్యాత్మిక సాధన ఏమిటి? మీ ధ్యాన సాధన, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసము ఏ విధంగా చేస్తారు అంటే ఆయన ఏం చెప్పలేదు. ఏమన్నారు? సింపుల్గా, నాకు ఆకలేసినప్పుడు తింటాను, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను. ఎవరో చెప్పారు, మేము కూడా అదేగా చేసేది అన్నారు ఆయన. ఇందులో పెద్ద స్పెషల్ ఉంది అని అంటే, నేను చేసేదానికి మీరు చేసేదానికి తేడా. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతాను అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీ 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 చేతకి నా చేతకి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఆకలిస్తే మీలో ఉన్న రోబోట్ తింటాడు, మీరు నిద్రపోతే మీలో ఉన్న రోబోట్ నిద్రపోతాడు అన్నాడు. బుష్ ఏమన్నాడు? మీ నేను వేరు, నా నేను వేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీ లోపల ఉన్న మీ నేను తింటం లేదు, మీ లోపల ఉన్న మీ నేను నిద్రపోవటం లేదు. రోబో నిద్రపోతున్నాడు, ఎందుకని యాంత్రికంగా చేస్తున్నాడు. సో ఇక్కడ ఏతావాత చెప్పేది ఏంటయ్యా అంటే, డే టు డే వర్క్లో, సాధారణమైన జీవితంలో అవేర్నెస్ అనేది అభ్యాసం చేస్తే, అవేర్గా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే అవేర్నెస్ అనేది ఎదుగుతుంది. క్రమక్రమంగా అవేర్నెస్ విల్ గ్రో. ఆ అవేర్నెస్తో యూ విల్ నాట్ బి జస్ట్ ఎ మెకానికల్ థింగ్. నువ్వు యంత్రము కాదు, యాంత్రికత అనేది లేదు. అలా అయిపోతుంది. అప్పుడు నువ్వు ఫస్ట్ టైం యూ బికమ్ ఏ పర్సన్. అప్పుడు దాకా నువ్వు లేవు. నీలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, అవేర్గా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని ముఖాముఖి నువ్వు చూస్తావు. మెకానికల్గా చూస్తే రకరకాల ఫేస్ మాస్కులు వేసుకుని రకరకాలుగా ఉంటారు. అదనమాట. నువ్వు పర్సన్గా ఉంటే ఎలా ఉంటావు? సజీవంగా ఉంటావు, మెలకువగా ఉంటావు, ఎరుకతో ఉంటావు. నీ మీద నీకు పూర్తి అధికారం అనేది వస్తుంది. ఈ ఉనికిలో నువ్వు ఒక గొప్పగా ఉంటావు. ఎందుకు? నువ్వు ఒక యంత్రం కాదు. యంత్రంగా ఉంటే అసలు నిన్నెవడు పట్టించుకోడు. అప్పుడు ఈచ్ మూమెంట్ విల్ చేంజ్ యూ, ఈచ్ సిచ్యువేషన్ విల్ చేంజ్ యూ. యంత్రంగా ఉంటే ఏంటి? ప్రతి క్షణం నువ్వు మారిపోతూ ఉంటావు. ప్రతి సిచ్యువేషన్ నీలో మార్పు వచ్చేస్తుంది. ఎటు గాలి వేస్తే ఆడు కొట్టుకుపోతావు. నో ఇన్నర్ కోర్, నో ఇన్నర్ బీయింగ్. అలా కాకుండా అవేర్నెస్ ఉంటే నీ లోపల నువ్వు ఉంటావు. నువ్వు అవేర్నెస్ లేకపోతే, నువ్వు అక్కడ అవేర్నెస్ అనేది లేకపోతే నీ లోపల ఏమీ లేదు. నీ లోపల ఏ ఫీలింగ్ లేకపోతే నువ్వు లేవు అక్కడ. అందుకోసం బుద్ధుని అడిగారు ఒక అతను వచ్చి, ఏమండి నేను ఈ మానవాళికి సేవ చేయాలని చూస్తున్నాను, ఏ విధంగా సేవ చేయాలో నాకు చెప్పండి. బుద్ధుడు అన్నాడు. ఆయన చూశాడు, చాలా డీప్గా చూశాడు, లోపలికి చుచ్చుకుపోయి చూశాడు. ఎంతో కరుణతో ఆయన ఏమన్నా అంటే, నువ్వెక్కడున్నావు అన్నాడు. నువ్వెక్కడ ఉన్నావు? ఎవరికి సహాయం చేస్తావు? ఎవరు సహాయం చేసేవాడు? ఎవడు మానవాడికి సహాయం చేసేవాడు? నువ్వే లేవు. ఫస్ట్ నువ్వు ఉండడం నేర్చుకో. నువ్వు ఉంటే నువ్వు ఇంకా నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ఉన్నావు అనుకో,
యూ విల్ డూ సంథింగ్. ఏది నీకు విలువైందో అది నువ్వు చేసుకుంటావు. నీకు నువ్వు ఉండడం అనేది ముందు అది సంభవించాలి అన్నాడు. గుర్జీఫ్ అదే అన్నాడు ప్రతి ఒక్కరిని. ఏమన్నాడంటే ఏమన్నా అయ్యా, ఎవ్రీ వన్ కమ్స్ విత్ నోషన్ దట్ హీ ఈజ్, నేను ఉన్నానంటాడు. దట్ హీ ఆల్రెడీ ఈజ్. ఐఎమ్ వెరీ ఇన్సేన్ ఒక అతను అన్నాడు గుర్జీఫ్ దగ్గరికి వచ్చి, నేను చాలా గందరగోళంగా ఉన్నానండి, నా మనసు అంతా కష్టాలతో ఉంది, పరస్పర విరుద్ధంగా ఆలోచిస్తుంది, నీ మనసు శుద్ధి చేసేది, మనసు ప్రశాంతంగా ఉండేది, లోపల ఆత్మ శాంతితో ఉండేది ఎలా ఉండాలో చెప్పండి. అసలు మనసు గురించి ఆలోచించబాక, మనసు గురించి ఆలోచించబాక, మనసు గురించి నువ్వేం చేయొద్దు. ఫస్ట్ థింగ్, నువ్వు వర్తమానంలో ఉండు. ఫస్ట్ది ఏంటి? వర్తమానంలో ఉండు. అప్పుడు నువ్వేమైనా చేయగలవు. నువ్వు వర్తమానం లేకపోతే నువ్వేం చేయలేవు అన్నాడు. యు ఆర్ నాట్ అంటే నువ్వు రోబోగా ఉన్నావు అని, మెకానికల్గా ఉన్నావు. ఆ మెకానికల్గా యాంత్రికమైన నియమాల ప్రకారం నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఎందుచేత ఎలా ఉండాలి? ఎలర్ట్గా ఉండండి, అవేర్నెస్లో ఉండండి. ఏ పని చేసినా అవేర్నెస్తో చేయండి. ముందు సింపుల్ థింగ్స్తో స్టార్ట్ చేయండి. పెద్ద పెద్ద పనులు కాదు, సింపుల్గా ఉన్న విషయాలు. వాకింగు, ఈటింగు, స్లీప్, బుద్ధుడు చెప్పినట్టు. నడిచేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, సింపుల్ విషయాలు. అక్కడ అవేర్నెస్లో ఉండండి అని. రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయే క్వశ్చన్ ఏంటంటే, మంత్ర దీక్షకి ప్రాసెస్ ఏంటి, మంత్ర దీక్ష తీసుకోవడం లేదా మంత్ర బోధకి, మంత్రాన్ని ఇచ్చే దానికి మీనింగ్ ఏమిటి? ఒక మంత్రం చెప్పారు, ఒక మంత్రాన్ని ఇనిషియేట్ చేశారు లేదా మంత్ర దీక్ష ఇచ్చారు, ఆ వ్యక్తి మంత్రాన్ని రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏమిటి అనేదానికి మీనింగ్ ఏమిటి అని అడిగినప్పుడు, ఇనిషియేషన్ అంటే ఏమిటి, దీక్ష అంటే ఏమిటి, ఏ విధంగా ఎనర్జీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది గురువు దగ్గర నుంచి శిష్యుడికి అనే పాయింట్ మీద ఆన్సర్స్ ఉంటాయి. లెట్ us meet again tomorrow on this question. Thank you. Happy day to you all. Kindly like this video and share this video to all.